అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి నక్సల్స్ కావాలనుకుంటున్నారా? నక్సల్స్ అంటే ఇప్పుడు నేను లైన్ మాట్లాడడం వేరు. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపైన వాళ్ళ అభిప్రాయం వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కావాలి, వాళ్ళపైన పోరాడే వాళ్ళు కావాలి. ఇవాళ పోరాటం ఇవాళ తుపాకీ పెట్టి పోరాడటం అని కాదు, ప్రశ్నించడం, నిలదీయడం, ఇది జరగాలి. ఇది జరిగేది లేకపోతే ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి కదా. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలంటారు. అవును, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఇవాళ ప్రజాస్వామ్యం కూడా నేను చెప్పదలుచుకున్నప్పుడు ప్రజాస్వామ్యం పూర్తిగా ఉందని కాదు. ఇవాళ ఈ దేశంలో ఈ సమాజంలో ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. ఎన్నికలు ఇవాళ ఎన్నికలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి? కోర్టు ఖర్చు పెట్టి చేశారు. కోట్లు లారీలో బస్సులో పోతుంటే ఎవరు పట్టుకున్నారు? ఎన్నికల కమిషన్ ఏం చేసింది? ఎంతమందిని పట్టుకున్నది? 4 కేసులు చూపించింది. అందరికీ తెలుసు, బయటికి చెప్పడానికి చెప్పరు కానీ ప్రతి ఒక్కరికి, పోలీస్ ఆఫీసర్లకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. కేసీఆర్ కూడా మాట్లాడింది కదా, ధనం సమస్య కూడా ఈ చెడ్డది జరిగింది, కేసీఆర్ స్వయంగా మాట్లాడింది కదా, అందరికీ తెలుసు. ఇవాళ అందరూ అసహించుకునే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యమా ఏంటిది? అది సిబిఐ సంగతి ఎంత తెలుస్తుంది కదా. సిబిఐ అనేది అదో వ్యవస్థ లోపల అది ఒక ముఖ్యమైన అంగం అని చెప్తున్నప్పుడు ఆ సిబిఐ ఇవాళ ఏమైంది? ఇవాళ అంటే కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగపడేది అది ప్రభుత్వం చేతుల్లో. అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలనంటే ఏ సంస్థలు అవుతున్నాయో, ఏ చట్ట సంస్థలు అవుతున్నాయో చట్ట ప్రకారం పనిచేస్తున్నాయా? చట్టం తప్పుందా ఒప్పుందా పక్కకు పెడదాం, చట్టాన్ని అనుసరించాలి కదా. ఇవి కరెక్ట్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే ఇవాళ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా దేశం లేదు, రాజ్యం లేదు అని అంటే దీని అర్థం రాజరికం ఉన్నదని కాదు. నేను చెప్పదలుచుకున్నది మావోయిస్ట్ పార్టీకి రాజరికం లేదు. చైనాలో ఉన్నట్టుగా లేదు, రష్యాలో ఉన్నట్టుగా లేదు, ఒకరోజు నిజాం కాలం నాటి ఉన్న వ్యవస్థ కాదు. 47 కంటే ముందు భారతదేశం వేరు, 47 తర్వాత వేరు, 90 తర్వాత వేరు. ఇది ప్రజాస్వామ్యం ఎంతైతే ఉండాలో లేదో లేని మాట వాస్తవం. వాస్తవంగా భారతదేశం కాదు, మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం 100% ఎక్కడది? అమెరికాలో ఉందా? అమెరికాలో ట్రంప్ అధికారులకు ఎట్లా వచ్చిండు? అక్రమాలు చేసి వచ్చాడు. ప్రతి కాడ అక్రమాలు చేసి వస్తారు. అక్రమాలు చేయకుండా ఎవడు ఎక్కడ కూడా రాలే. అంటే దాని అర్థం మరి ప్రతి కాడ దీర్ఘకాలిక ప్రజా యుద్ధాలా? సాధ్యమైతే ప్రజలు దానికి యాక్సెప్టెన్స్ ఉందా? ప్రజల ఆమోదం లేదు కదా. ప్రజల ఆమోదం అంటే ప్రజలు ఇవాళ 20 ఏళ్ల కాలం లోపల మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. 20 ఏళ్ల కింద వేరు, 20 ఏళ్ల కాంచి ఏ మార్పులు వస్తున్నాయి? ప్రజలు ఎందుకు రావటం లేదు? మేధావులు ఎందుకు వస్తలేరు? విద్యార్థులు ఎందుకు వస్తలేరు? రైతులు ఎందుకు వస్తలేరు? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ప్రజల చైతన్యాన్ని బట్టి కూడా పార్టీ పనిచేయడం అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఇవాళ భారతదేశంలో కూడా ఒక నిజాయితీ పార్టీ, ఒక త్యాగం చేసే పార్టీ అంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీ, ఇంకో ఏ పార్టీ లేదు. ఓన్లీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ, త్యాగం చేసే పార్టీ, నిస్వార్థమైన పార్టీ. స్వార్థం కూడా దానికి ఏం లేదు. దానిపైన వచ్చే ఆరోపణలు ఏవైతున్నాయో డబ్బులు సంపాదించుకుంటున్న ఆరోపణలు పరమ తప్పవి. ఎవడన్నా వ్యక్తి 1-2 ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరు నాకు తెలిసినంత వరకు కూడా పార్టీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా చెప్తాను నేను, అది దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, ఓవరాల్గా పార్టీ కష్టపడతారు, స్వార్థం లేదు. అట్లా అనుకుంటే మరి మా అమ్మ ఆశ్రమంలో ఉంది, మా అమ్మకు నేనే డబ్బులు పంపినా అందరికి తెలుసు కదా. నాలాంటి నేను నా చరిత్ర కదా, అందరి చరిత్రలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లుంటున్నారు, ఎవరు సంపాదించుకోవట్లేరు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ, ఎన్ని తప్పులున్నా త్యాగం చేసే పార్టీ, త్యాగం చేస్తుంది కూడా, అది కష్టపడతారు. కానీ లైన్ ఒకటి ముఖ్యంగా లైన్ మార్చుకొని రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, మేధావుల దగ్గరికి, ఉద్యోగుల దగ్గరికి అందరికీ పోగలిగే విధంగా తన లైన్ మార్చుకోవాలి. అది మార్చుకున్నప్పుడు పార్టీకి లైఫ్ ఉంది, అది పార్టీ అడ్వాన్స్ అయితే తప్పనిసరి అవుతుంది. అది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.